మానవుని యొక్క పతన స్థితిని ఏ రీతిగా తెలియజేస్తుందో బైబిల్ గ్రంథము దానికి అర్థం పడుతూ ఉంది. అంచేత అందరూ కూడా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 36వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఏముందో. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఏంటండి ఆ మాట ఏంటండి? అందరూ చెప్తారు గట్టిగా. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అమ్మా, దేవోక్తి అంటే దేవుడు పలికే వాక్కు. మన బైబిల్ గ్రంథంలో మీ అందరికీ బాగా ఒక వచనం జ్ఞాపకం ఉంటుంది. ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనే మాట విన్నారు మీరు? ఏంటి విన్నారండి? అయితే అది దేవుడు మాట్లాడుతుండగా ఆ మాట రాయబడి ఉంటుంది. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెబుతూ, ఇదిగో మీరు ఇలా ఉన్నారు, మీరు ఇట్లా ఉన్నారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా గ్రంథాలు హగ్గయిలో మరి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చదవబోయే 36వ అధ్యాయం ఎటువంటిదంటే, ఇది ఎవరి దేవోక్తి అంటే ఇది భక్తిహీనుల దేవోక్తి అంట. భక్తిహీనుల యొక్క ఆలోచన, భక్తిహీనుల యొక్క మాటలు మరి ఎక్కువగా. ఒకవేళ మనం కూడా ఈ రీతిగా ఉన్నామేమో చెక్ చేసుకోండి. ఇలా మాట్లాడుతున్నామేమో, ఇలాగ ఆలోచిస్తున్నామేమో, ఇది చెక్ చేసుకోవడము చాలా ముఖ్యం. మనుషులకి ఉన్న ప్రాబ్లం ఏంటో చూడండి. 2వ లైన్లో ఉందంటే, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈరోజు మన కుటుంబాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో చూసే పాఠం ఏదైనా ఉంది అంటే, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏమండి? బైబిల్ గ్రంథము మానవుణ్ణి ఎలా చూస్తుంది అంటే, జనరల్గా టీవీల్లో చాలా ప్రసంగాలు మీరు వింటూ ఉంటారు. ఎలాంటి ప్రసంగాలు వింటూ ఉంటారంటే, మానవుణ్ణి ఒక బాధితుడిగా చూస్తూ ఉంటారు. బాధితుడు అంటే ఎవరండి? పాపం నష్టం జరిగింది, పాపం ఇబ్బంది జరిగింది, పాపం కష్టాల్లో ఉన్నాడు. మానవుణ్ణి ఎలా చూస్తారంటే బాధితుడిగా చూస్తారు. బాధితుడు అంటే ఎవరు? నష్టపోయినవాడు, కోల్పోయినవాడు. అందుకని చాలా ప్రసంగాల్లో మనం ఎలా చూస్తాం, అయ్యో నీకు కష్టం వచ్చింది, అయ్యో అయ్యో అని, నీకు ఇబ్బందులు పడుతున్నావా, నువ్వు ఒంటరివాడువా, నువ్వు ఒంటరి అయిపోయావా, అయ్యో అని మనిషిని బాధితుడిగా చూస్తారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథం మనిషిని ఎలా చూపిస్తుందంటే బాధితుడిగా చూపించట్లా. బైబిల్ గ్రంథం మనిషిని ఎలా చూపిస్తుంది అంటే, వాడు విక్టిమ్ కాదు కానీ వాడు కల్ప్రిట్గా చూపిస్తూ ఉంది. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కనుక చూస్తే మానవుని యొక్క దుస్థితి ఎలా ఉందో బైబిల్ చెప్తా ఉంది. వారి యొక్క నోరు అటువంటిది, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన ప్రాబ్లం అంతా ఏంటంటే మన దేశంలో మరీ ముఖ్యంగా. అందుకనే మన సమాజాన్ని చూసి నేర్చుకోకూడదు. సమాజం ఈ రీతిగా ఉంది కదా, నేను కూడా ఇలానే ఉంటానులే అని అన్నాడు కూడా అనుకోకూడదు. ఎందుకు అంటే సమాజము దేవుని భయము లేని వారుగా వారు జీవిస్తున్నారు. 5:10 ఏముందండి? యాలయనగా మీరు దేవునికి శత్రులై ఉండగా. ఎవరంటండి? దేవునికంట శత్రులై ఉండగా. అమ్మా, మీకు అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, మన దేశంలో దేవుని భయము లేకపోవటం వలన వారు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే, చూడండి 3వ వచనంలో ఏముందో, 2వ లైన్లో ఏముందంటే, అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. పాపం ఎటువంటిదంటే, పాపము ముఖస్తుతి చేస్తుందంట. 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏముంది చూడండి. 4వ వచనము చివరి లైన్లో, చెడుతనము వానికి అసహ్యము కాదు. చెడుతనం అసహ్యము కాదు. అర్థమవుతుందండి? దేవుని భయం లేకపోవడం వలన మన దేశంలో మనల్ని కూడా ఆ యొక్క బాక్స్లో, ఆ యొక్క విధానంలో పెట్టుకుని, మానవుని యొక్క ప్రాబ్లము, మన ఊరిలో, మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే వానికి దేవుని భయము లేదు. దేవుని భయము లేకపోవడం వలనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. 3వ వచనం ఏమో చూడండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమును చూపిస్తూ ఉంటాయంట. ఆస్పదములు అంటే రుజువులు చూపిస్తూ ఉంటాయి. వారు మాటలు బట్టి మనకు తెలిసిపోతుంది వారి యొక్క చేష్టలు ఎలా ఉంటాయంటే దేవునికి భయము లేని చేష్టలు. దయచేసి గమనించండి. అందుకనే మన ఊరిలో మాటకి ముందొక బూతు, మాట చివరొక బూతు మాట్లాడుతూ ఉంటారు. వారు భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటారు. దే డోంట్ కేర్.
ఎందుకు అంటే వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. ఇంకా వారి మనసులో ఏమనుకుంటారంటే, వారి హృదయాలు ఏమనుకుంటారంటే, ఇది చిన్న పాపమే కదా, ఇది ఏముందిలే, ఇంకా నాకంట ఘోరంగా చేసేవాళ్ళు ఉన్నారు, నాకేం పర్వాలేదు, ఈ చిన్న చిన్న పెద్ద దేవుడు ఏమి చూడంలే, ఈ చిన్న చిన్న వాటి బట్టి నేను క్షమాపణ పొందేస్తానులే, ఇదేమి కాదులే అని వారి దేవోక్తి అంట. దేవోక్తి అంటే భక్తిహీనులు ఈ రీతిగా ఆలోచిస్తారు, భక్తిహీనులు ఈ రీతిగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే, పాపం విషయమై పెద్ద పట్టించుకోని అవసరం లేనట్టుగా, పాపం వారికి పెద్దగా బాధ తీసుకురానట్టుగా. దయచేసి గమనించండి, బైబిల్ చెబుతుంది భక్తిహీనుల యొక్క పరిస్థితి ఎట్లాంటిదంటే, చూడండి 4వ వచనంలో ఏముందో. 4వ వచనము, వాడు మంచము మీదనే పాప యోచన యోచించును. మంచం మీదే అంటే పాపము కంటిన్యూస్గా వాడు చేస్తూనే ఉంటాడు. వాడు కొత్తగా పాపం చేయడం కాదు, వాడు జీవించేదే అందులో. అందుకనే మంచం మీదనే రెస్ట్ కూడా తీసుకోవడం అంటే పాపం చేయడానికి పరిగెడతా ఉంటాడు, రెస్ట్ కూడా తీసుకోవడం పాపం చేయడానికి. వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. ఏమండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను. ఏంటి ఆ ప్రశ్న అంటే, చెడుతనము మీకు అసహ్యమేనా, లేదంటే ఈ వాక్యంలో చెప్తున్నట్టు చెడుతనము మీకు అసహ్యము కాదా? వింటున్నారండి? చెడుతనం ఏంటి, మీకు ఆస్వాదిస్తారా చెడుతనాన్ని? భక్తిహీనులు ఆస్వాదిస్తారు, అందులో వారు తప్పేం కనుక్కోరు అసలు. ఇట్ ఈస్ ఓకే, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది భక్తిహీనుల యొక్క విధానం ఏంటంటే, వారు పాపాన్ని ఇష్టపడతారు, పాపాన్ని ప్రేమిస్తారు. వాళ్ళే మనసులో ఏమనుకుంటారంటే, ఇది పర్వాలేదులే, చిన్నదలే. మానవుని హృదయం మన దేశంలో ఇందాక మీకు చెప్పాను చూసారా, మరీ ఎక్కువగా కనపడతా ఉంది. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలో తెలుసండి. చూడండి 11వ వచనంలో ఏముందో, 12వ వచనంలో ఏముందో, 11, 12. వారికి దుస్థితి ఎట్లాంటిదంటే, వారి పరిస్థితి, వారు గర్విష్ఠులు అంటే. వారు ఎందుకు వారు గర్విష్ఠులు అంటే, ఎప్పుడైతే దేవునికి భయపడరో వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. ఏమంటే మన ఊర్లో వాళ్ళని కాదో చూసేది, మన గ్రామాల్లో మన ఊర్లో వాళ్ళని కాదో చూసేది. వారు మాటలు ఎట్లాగుంటాయి, గర్విష్టపు మాటలు ఉంటాయి. నేలను చూసి మాట్లాడరు అసలు. వాళ్ళు పనాలు చేసుకోవడం మానేసి ఊర్లో ఏ పని చేస్తారో చూస్తూ ఉంటారు. ఎవరు ఏంటి సూత్రం పెట్టి. దయచేసి గమనించండి, గర్విష్ఠుల యొక్క పరిస్థితి ఎట్లాంటిదంటే, గర్విష్ఠులు వారు అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, గర్వంలో పడి ఉన్నారు, లేవకుండా వారు పడి ఉన్నారు. బైబిల్ చెప్తుంది గర్విష్ఠులు నాశనానికి దారి తీస్తుందంట. గర్విష్ఠులకు దుస్థితి ఎలాంటిదంటే, అది నాశనానికి దారి తీస్తుంది. ఏమా, నాశనానికి దారి తీస్తుంది. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు నేను. ఏంటి ఆ ప్రశ్న అంటే, అమ్మ మీకు గర్వం ఉందా అని అడుగుతాను ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? అమ్మ మీకు గర్వం ఉందా అన్న ప్రశ్న అడిగాను అనుకోండి, ఏమంటారు మీలో చాలామంది? అబ్బే అస్సలు లేదని మాకు గర్వం అంటారా? ఏమండి, ఎప్పుడైతే లేదనుకుంటామో అప్పుడే ఎక్కువ ఉంటుంది మనకి. అందరిలో ఎంతో కొంత ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది. ప్రభువా నా గర్వం ఉంది, నన్ను మన్నించంటే దేవుడు మన్నిస్తాడు. అస్సలు లేదని అనేవాళ్ళు ఎవరంటే, పరిసయుడు దేవాలయం ముందు నుంచని అంటాడు, దేవా నేను నువ్వు చెప్పింది అల్లా చేసేస్తాను యేసయ్యా అని అన్నాడు. సుంకరి అన్నాడు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నీ దేవాలయం వైపు, ఆకాశం వైపు, నీ వైపు కన్నులెత్తి చూచే ధైర్యం కూడా నాకు లేదు అని అన్నాడు. అందుకనే మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, నాలో ఉంది యేసయ్యా, నాలో ఉంది, అది తీసేయండి అని మనం ప్రార్థన చేయాలి. అది తీసేయండి ప్రార్థన చేయాలి. ఈ మొదటి 4 వచనాల్లో ఈ భక్తిహీనులు ఎవరో కాదు. అందుకనే మొదటి కీర్తనలో ఒక మాట మీకు చెప్పాను. మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక అని మాట ఉంది. దుష్టుల ఆలోచన చెప్పునంటే ఏ దుష్టుడు? ఆ దుష్టుడు బయట లేడు. ఆ దుష్టుడు ఎక్కడున్నాడంటే, ఆ దుష్టుడు మనలోనే, మన ఆలోచన పెట్టి చెప్పి నడవకూడదు, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడవాలి అని మనం చూసాం. 36వ కీర్తన దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, దేవా భక్తిహీనుడు ఈ రీతిగా ఉన్నాడు, వాని ముందు దేవుని భయం లేదు,
దేవుని మయం లేకపోవడం కాదు కదా, ఇంకా దారుణం ఏంటంటే చేసే పాపం యందు సంతోషిస్తున్నాడు, చేసే పాపం యందు గర్విస్తున్నాడు. ఒకసారి న్యూస్ పేపర్లు ఎక్కడో పడింది, పలానా ఊరిలో బ్యాంకుని లేపేశారట. దేని లేపేశారండి? బ్యాంకులో ఏటీఎంను లేపేశారు. ఏటీఎంని లేపేస్తే ఆ ఊర్లో అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు ఏం ఆడుకున్నారంటే, వారిని ఇది భలే ప్లాన్ వేసి లేపేశాడు, వీడు భలే ప్లాన్ వేసి లేపేశాడంట. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అది వాని దృష్టి ఎదుట వానికి ముఖస్థుతి తీసుకొస్తుందంట. పాపం, వాడు చేసే పాపాలు వాడికి ముఖస్థుతి తీసుకొస్తుందంట. ముఖస్థుతి ఏంటి? ముఖస్థుతి అంటే ఆడయ్యో అవే ఏమండి, ఎక్కువ తినడం తప్పే, తక్కువ తినడం కూడా తప్పే. కొంతమంది తెగ తినేస్తూ ఉంటారు. ఆడు భలే తింటాడు, ఆడు భలే తిడతాడాడు, ఆడు గొడవకు భలే వస్తాడాడు, ఆడు భలే కొడతాడాడు, ఆడు భలే మాట్లాడతాడాడు. ఇలాగా మన ఊర్లో పాపము చేసేవాడిని ముఖస్థుతి చేస్తూ ఉంటారు. ముఖస్థుతి, ఆ ముఖస్థుతికి వాడు పొంగిపోతాడాడు. ఆహా, నేను ఎంత సూపరా, నాకు కూడా తెలియదు ఆ విషయం అని చెప్పి ఇంకా పొంగిపోతాడు. ఇంకా పొంగిపోయాడు, ఇంకా ఆపలేవాడిని. ఆ నెలకు షూట్ ఎక్కేస్తాడు, చెట్టు ఎక్కేసి ఇంకా అయ్యో బాబు హీరోలో ఫీల్ తీర్చేస్తాడు. ఇలాగా ఎంత గొప్ప పాపిని నేను. అందుకని బైబిల్ చెప్తుంది, అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుందంట. తర్వాత వాడి నోటి మాటలు ఎలాంటివి అంటే పాపము కపటం అంట. వాడి నోటి మాటలు ఎలా ఉంటాయి? పాపము కపటం. స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, పాపము కపటం అంట నరకానికి పరిగెత్తిచ్చే రెండు కుక్కలు లాంటివి అంట. రెండు కుక్కలు లాంటివి అంట. ఆ రెండు కలిసి వేటాడతాయంట. ఏంటవి? పాపము కపటము కలిసి రెండు వేటాడతాయంట. ఏదైతే పాపము పట్టుకోలేదో కపటం పట్టించుకుంటుందంట. ఏదైతే పాపం పట్టుకోలేదో కపటం పట్టేసుకుంటుంది. ఆ కపటం మాటలు ఎలా ఉంటాయి? ఆ కపటపు మాటలు ఎలా ఉంటాయి అంటే, మనం చూడటానికి మాత్రం బాగున్నారండి, లోపల మాత్రం క్రూరమైన తోడేల స్వభావం ఉంటుంది. అందుకని బైబిల్ చెబుతుంది, వారు నోటి మాటలు ఎట్లాంటి అంటే పాపాన్ని కపటాన్ని సూచిస్తూ ఉన్నాయంట. ఏమా, దేవుని భయము లేని వారు స్వభావము ఇదిగో ఇలానే ఉంది. మీకు పాపం ఎందుకు సంతోషిస్తారు? నిద్రలో కూడా పాపం గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు తాగుదాం, ఎక్కడ తాగుదాం, ఎక్కడికి వెళ్దాం, ఎటువైపు వెళ్దాం, ఏం చేద్దాం, ఇంట్లోనే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఫోన్లో. ఏమండి, దయచేసి గమనించండి. ఒకవైపేమో మానవునిగా భక్తిహీనత ఎంత దారుణంగా ఉంది. దావీదు 5వ వచనం నుంచి ఏం చూపిస్తున్నాడంటే, 5వ వచనం నుంచి దేవా నీ సత్యమేమో ఇలాగుంది, భక్తిహీనుడేమో ఇలాగున్నాడు. ఏమా అర్థమవుతుందా? భక్తిహీనుడేమో ఈ రీతిగా ఉన్నాడు. రెండవదిగా నీ సత్యమేమో ఈ రీతిగా ఉంది. ఆయన సత్యం గురించి మాట్లాడుతూ 5వ వచనం 6వ వచనంలో ఈ 2 వచనాల్లో ఆయన సత్యం గురించి మాట్లాడుతూ ఎవరెవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అమ్మా విషయం ఏంటంటే చూడండి, 5వ వచనం ఏముందో, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సంతతము అంతరిక్షము నంటుచున్నది, నీ నీతి పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. ఇక్కడ ఏం చెప్తాడంటే, సృష్టిని దేవుడు కరెక్ట్గా చేశాడు, అవి దేవుని మాట ఆలకిస్తూ ఉంటుంది సృష్టి. ప్రాబ్లం ఏంటంటే మానవునితోనే ప్రాబ్లం, దేవుని మాటను ఆలకించిన వాడు. ఏమండి, మన కొండను కానీ నదిని కానీ సముద్రాన్ని కానీ చూసి ఆ కొండేటి ఇలా వంగుంది, ఆ కొండ ఇటువైపు వంగుంటే బాగుంటుంది కదా, ఆ కొండేటి ఇలాగుంది అని అనగలమా? కొండను చూసి ఆ నదేటి ఇలా పారుతుంది, ఆ సముద్రం ఏంటి అలలు ఇలాగొచ్చేస్తున్నాయి అని సృష్టించి చూసి అనగలమా? ఆ ధైర్యం చేయగలమా? బైబిల్ చెప్తుంది ఏంటంటే, మానవుడేమో భక్తిహీనుడేమో దేవుని భయం లేకుండా పాపాన్ని ప్రేమిస్తూ అందులో ఆనందిస్తూ సంతోషిస్తూ మానవుడు మానవుడేమో ఇలాగుంటే ఈ సృష్టిని చూచినప్పుడు, దాని ఆకాశములు, దాని తర్వాత ఆకాశాన్ని చూచినప్పుడు, లేకపోతే అంతరిక్షాన్ని చూచినప్పుడు, పర్వతాన్ని చూచినప్పుడు, మహాగాధములను చూచినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క నీతిని కనబడతా ఉంది.
దావీదు అన్నాడు, దేవా భక్తిహీనులు దేవుని భయం లేకుండా, అందులో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి, దేవుని భయం లేకుండా మాట్లాడే విధానంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అలా మాట్లాడడానికి దేవుడు మన నాలుక ఇవ్వలా. ఏమండి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు మన నాలుక ఇచ్చాడు. ఓకే, కానీ భక్తిహీనులేమో పాపాన్ని ప్రేమిస్తూ అందులో ఎంజాయ్ చేస్తూ, అందులో మీరున్నారేమో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమండి, భక్తిహీనులు ఆ రీతిగా ఉన్నారు, కానీ ఒకవైపు నీ సృష్టిని చూస్తుంటే అది ఎంతో గొప్పగా ఉంది. నువ్వు వారు నీకు భక్తిహీనులుగా ఉన్నప్పటికీ 6వ వచనం 2వ లైన్లో అంటున్నాడు, నరులను జంతువులను నువ్వు రక్షిస్తున్నావు. ఎలా రక్షిస్తున్నావు? సృష్టి ఆగట్లేదు, అన్ని దాని పనులది చేసుకుంటూ పోతుంది. చాలామంది అనుకుంటారు, నేను కష్టపడుతున్నాను, నా బలం ఉంది, నాకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది, నేను పని చేస్తున్నాను, నేను తెచ్చుకుంటున్నానని గర్విస్తున్నాడు మానవుడు. కానీ దేవుడు అన్నాడు, ఎవరెవరో పిచ్చోడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను అడగలను అని చాలామంది దేవుడు చెప్తున్నాడు. వారి గర్వం ఏంటంటే, మాకు మందిరం అవసరం లేదు, తిరిగి వాళ్ళు వారు దేని మీద ఆధారపడతారంటే వారి జ్ఞానం, వారి బలం మీద వారు ఆధారపడి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆ గర్విష్ఠులంట వారు పడిపోతారంట, వారు లేవలేకుండా పడిపోతారు, నిత్య నరకాగ్ని గుండంలో లేవలేకుండా పడిపోతారు. ఏమండి, అది బైబిల్ చెప్తున్నమాట. భక్తిహీన, అందుకని చూడండి 5వ వచనం ఏమంటాడంటే, ఆకాశము, అంతరిక్షము, తర్వాత పర్వతము, మహాగాధములు, ఇవన్నీ కూడా ఎంతో సత్యముగా నీ యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది, నీ యొక్క గొప్పదనాన్ని ఈ సృష్టి తెలియజేస్తుంది. ఏమా, యేసు ప్రభువును ఆయన శిష్యులు ధోని ఎక్కి గలిలే సముద్రం మీద ప్రయాణిస్తుంటే తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్ రాగానే ఆ శిష్యులందరూ భయపడిపోయి లేపేశారు ఆయన్ని లేపగానే ప్రభువు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అని అనగానే ప్రభువు వెంటనే గాలిని నీరుని గర్దించాడు, నిమ్మలమా అన్నాడు, సైలెన్స్. ఆయన సైలెన్స్ అని అనగానే భీకరంగా వచ్చే తుఫాను సైలెంట్ అయిపోయింది, నెమ్మదైపోయింది. సైలెంట్ అయిపోయేసరికి వాళ్ళందరూ భయపడిపోయారు. ఎంత సడన్గా తుఫాను ఎక్కడ ఆగదు, గాలి స్పీడ్గా వచ్చేస్తుంది, 100, 200 కిలోమీటర్ స్పీడ్లో వచ్చేస్తుంటే గాలి సడన్గా ఆగుద్దా? గాలి కామ్ అయిపోయేసరికి వారు షాక్ అయిపోయారు. దయచేసి గమనించండి, సృష్టి దేవుని మాట వింటుంది, పొల్లు తప్పకుండా మాట వింటుంది. సముద్రానికి ఒడ్డు ఉంటుంది చూసారా, ఒడ్డు, ఆ ఒడ్డు వరకే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు వాటర్కి రావడానికి. ఒడ్డు వరకే పర్మిషన్ ఇచ్చాడు, అవి అక్కడితోనే ఆగిపోతున్నాయి. ఏమండి, గోదావరి చుట్టూ మనం ఎత్తైన గోళ్ళ కట్టిస్తాం కాబట్టి నీరు రావట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ఒక్కసారి సెలవిస్తే 1973వ సంవత్సరం ఏమైంది తెలుసండి? మొత్తం మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. మన విజయవాడలో చూసారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సృష్టి పొల్లు తప్పకుండా దేవుణ్ణి గణపరుస్తూ, ఆయన సత్యాన్ని తెలియజేస్తూ, ఆయన గొప్పదనాన్ని చూపిస్తూ, ఆయన మాట వింటూ ఒకవైపు సృష్టి ఎలాగ ఉంటుంటే, భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉందంటే దేవుని భయం లేకుండా వారు ఉన్నారు. చివరగా చూడండి 7వ వచనం చూడండి ఒకసారి ముగించుకునే ముందు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు ఎక్కడ ఆశ్రయం అంటే మనకండి, ఎక్కడంటే ఆశ్రయం అండి? నీ రెక్కల చాటున. ఇక్కడ 2 అర్థాలు ఇస్తున్నాయి. మొదటి అర్థమేమో కోడ తన రెక్కల కింద ఎలాగైతే కాపాడుతుందో దేవుడు కాపాడుతున్నాడు, ఇది మొదటి అర్థం. రెండవ భీకరమైన అర్థం ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఏముంటుందండి? మందసం మీద ఇటొక్క దేవదూత ఇలాగా, అటువైపు నుంచి ఇంకో దేవదూత ఇలాగా కృపా సింహాసనం ఉంటుంది. బలర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొచ్చి కృపా సింహాసనం మీద పోస్తారు. ఎందుకు అంటే, మన చనిపోవాల్సిన ప్లేసులో మరి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఈ యొక్క రెండు దేవదూతలు ఏమి సూచిస్తున్నాయంటే, మరి మనందరి పాపములకు క్షమించబడ్డది అక్కడే క్షమించబడ్డది. అందుకనే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ రెక్కల నీడను మా అందరికీ కూడా ఆశ్రయం దొరికింది. ఈ ప్రపంచంలో ఉన్న మురికి పోవాలంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రక్తముల కడగబడినప్పుడే నీ ఒంటి మీద మురికి మాత్రమే కాదు, నీ హృదయంలో ఉన్న మురికి కూడా పోతుంది. అందుకనే ప్రపంచంలో నరహత్య చేసి
భయంకరమైన పాప జీవితాన్ని జీవించేవారు తమ పాపాలని కడుక్కొని ఈరోజు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ప్రభువు మమ్మల్ని మార్చాడు, మా మురికిని ఉతక్కొట్టాడు, బయటికి తీసేశాడు, మమ్మల్ని మార్చాడని సాక్ష్యం చెప్తున్నారంటే పరిశుద్ధమైన రక్తములో మనుషులు కడగబడాలి, నదిలో కాదు. అందుకనే 9వ వచనంలో ఏమన్నా చూడండి, నీ యొద్ద జీవపు ఓట కలదు, వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. వెలుగు నీలో మాత్రమే ఉంది. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదము నా మీదకి రానివద్దు, భక్తిహీనుల చేతి వల్ల నన్ను కొట్టవద్దు, నన్ను పారదొరవద్దు. ఇదిగో అదిగో పాపము చేయువారు ఆ గర్వము దగ్గర పడిపోయారు, లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎవరు? గర్విష్ఠులు, భక్తిహీనులు. మొదటి వచనంలోన భక్తిహీనులు పడి ఉన్నారు. ఈ 36 అధ్యాయం ఏంటంటే భక్తిహీనులు దేవుని భయము లేకుండా గర్విష్ఠులై వారు జీవిస్తున్నారు. కానీ సృష్టి మాత్రం దేవుని మాట ఆలకిస్తూనే ఉంది. సృష్టితో పాటు ఆయన యందు నమ్మకంగా జీవించే వారిని కూడా దేవుడు కాపాడుతూ కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ గర్విష్ఠులు పడిపోయి ఎన్నడూ లేవకుండా పడిపోతారు. సామెతలో మాట ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు లేచును, భక్తిహీనులు యెహోవాకు వారు చేసే క్రియలు అసహ్యమని 24వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుతాం. ఈరోజు మీరు నేర్చుకున్న పాఠం ఇదే. దేవా, లోకానికి దేవుని భయం లేదు, సృష్టిని మాట వింత ఉంది, నన్ను రక్షణలోకి నిలబెట్టి నీ బిడ్డగా మీరు నన్ను చేసుకున్నారు, అందులో బట్టి మీకు వందనాలు. ఎంతోమందికి లేని ఆధిక్యత మీరు నాకు దయచేశారు. మీరు నన్ను దున్నారు, నా నేలని సారవంతం చేసి వాక్యం అనే విత్తనం నన్ను ఫలింపు చేస్తున్నందుకు మీకు వందనాలు. ఆదివారం దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. అనగా ఆరాధన అంటే దేవుని వైపు చూసి దేవా నీకు వందనాలు, పాపములో నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న నన్ను నీ సన్నిధిలో నీ పరిశుద్ధమైన రొట్టెలో నేను పాల్గొని భుజించి నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు వందనాలని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించడం. ఏమండి, అంత మాత్రమే కాదు, భక్తిహీనుల వలె పాపాన్ని ప్రేమిస్తూ పాత జీవితంలో దొంగతనంలో పాపములో ఉన్న నన్ను ఆ స్థితిలో నుంచి నిన్ను ప్రేమించే స్థితిలోకి నువ్వు నన్ను తీసుకొచ్చావు, మీకు వందనాలు దేవా అని ఆయనకి మన స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే మరి ఆయన రెక్కల చాటున దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఏ రెక్కల చాటున తెలుసా? కేవలము మనకి కాపుదల మాత్రమే కాదు, అంతకంటే గొప్పది ఏంటో తెలుసా? మరి కృపా సింహాసనం దగ్గర ఆయన రెక్కల చాటున ఆయన రక్తముతో మనల్ని కడిగి, ఈ నీరు అగ్ని మనల్ని శుద్ధి చేయలేవు, కానీ పరిశుద్ధమైన యేసు రక్తము ఒకటే మనందరినీ శుద్ధి చేసి మనల్ని సాక్షులుగా నిలబెట్టి క్రైస్తవులుగా పిలిచి ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు నీతిమంతులని బైబిలు మనల్ని పిలుస్తూ ఉంది, నామకరణం చేస్తుంది. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి దయచేశాడు. అందుకనే బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన మందిరంలో మనకు సమృద్ధి కలుగు చేశాడని 8వ వచనంలో అంటున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన నాకు సంతృప్తి వచ్చింది. ఆ సంతృప్తిని దేవుడు మనకు దయచేస్తాడు. ఏమండి, మీరు అనుకోవచ్చు, నాకెన్నో కష్టాలు ఉన్నాయి, నాకెన్నో బాధలు ఉన్నాయి, నాకెన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎలాగ నాకు అని అనుకుంటున్నారా మీరు? అమ్మ గమనించండి, వీటి అన్నిటి కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు ఏవి కూడా తీసేట్లా, వాటన్నిటి గుండా మనల్ని నడిపిస్తూ దేవుడు మనల్ని నిలబెట్టుకొని శక్తివంతులుగా ధైర్యవంతులుగా మనల్ని నడిపిస్తాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? వాటిని దేవుడు వెంటనే తీసివేయట్లేదు, కానీ మనల్ని నిలబెడతాడు, బలవంతులుగా చేస్తాడు, నిరీక్షణతో నడుపుతాడు, శక్తినిస్తాడు. ఆయన నాకు ఉన్నాళ్లే అని నిరీక్షణ మనకు ఉంది. మనల్ని నడిపించేవాడు ఆయన. దేవుడు మనల్ని సంతానం నడుపుతున్నాడు. ఇశ్రాయేలు నడిపించాడు, ఆయన మధ్యలో మనల్ని విడిచిపెట్టడు. ఆయన కృప మనల్ని దాటి ఎప్పుడు వెళ్ళదు కూడా.
మీరు విశ్వాసాలను క్రైస్తవులుగా ఈ భూమి మీద ఉండగా మనకి శ్రమ, ఇబ్బంది, కష్టము. పౌలు గారు అంటారు, దినమెల్లా ఈ నడి సంద్రమున మేము వధించబడిన వారమై ఉన్నప్పటికీ నా నావ నడిపించేది ఆయనే. అందుకని ఎంత గొప్ప పాట రాశారండి, నడిపించు నా నావ ఆయనే. నా నావను ఆయనే నడిపిస్తాడు, నా బ్రతుకును ఆయనే నడిపిస్తాడు, నా కష్టాలు, నా బాధలు, ఇబ్బందులు అన్నింటిలో నుంచి నడిపిస్తాడు. డో నాట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ అని ప్రభు చెప్పాడు. మీరు భయపడకుడి, సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాడు. మన వ్యాపారాల్లో, మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం భయపడిన అవసరంలా. ఎందుకంటే మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని ధైర్యం మాత్రమే కాదు నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన వైపే మీరు చూడండి. ఆయన మీ కొరకు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేయగలిగిన సమర్థుడు ఆయన. సో భయపడవద్దు, చింతించవద్దు. ఏమవుద్ది నాకు, నా కుటుంబం భవిష్యత్ అని ప్రభు వైపే మీరు విశ్వాసాన్ని చూపించండి. ఏలియాకి దేవుడు కాకుల ద్వారా పోషించినట్టు దేవుడు మనల్ని పోషిస్తాడు. అయితే మీరు ఆయన వైపు చూడాలి, ఎటువైపు చూడకూడదు. పేతురు ఆయన వైపు చూసినంతకాలం నడిచాడు, పక్కకి ఎప్పుడైతే చూశాడో పడిపోయాడు. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు నమ్మకమైన వాడని బైబిల్ చెబుతూ ఉంది. అంచేత మనం రక్షించింది కూడా ఆయన పరిశుద్ధమైన రక్తమే. 36 అధ్యాయాన్ని మనం చూసాం. అందులో మనం చూసింది ఏంటంటే భక్తిని అటువైపు ఉన్నారు, ఆయనకి నమ్మకమైన ప్రజలు, ఆయన సృష్టి ఆయన వైపు మాట వింటూ ఉంది. ఏమండి, బైబిల్లో మంచి మాట ఉందండి. సృష్టి అంట మిగుల అపేక్షతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది అనే వాక్యం ఉంది. అంచేత మరి దేవుడు గర్విష్ఠుల్ని అణిచివేసి ఆయన బిడ్డల మీద ఆయన కృప నిరంతరము ఆయన చూపిస్తాడు. అంచేత మన ధైర్యంతోనూ, బలముతోనూ, శక్తితోనూ మనం ముందుకి కొనసాగుదాం. మన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడేవుడును గాక. ఆమేన్.